చేయడానికి వస్తాననింది. ట్రాఫిక్ లో స్టక్ అయింది అనుకుంటా. ఇక మీద ఆమెను డిస్టర్బ్ చేయొద్దు. ఐ మై సెల్ఫ్ విల్ పిక్ యూ అండ్ డ్రాప్ యూ. హే, నీకెందుకు అనవసరమైన స్ట్రెస్? మనకు నచ్చిన వాళ్ళ కోసం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు అది స్ట్రెస్ ఎలా అవుతుంది? ఐ లైక్ టు ఐ లవ్ టు డూ దిస్, యు నో. ఇల్లు వచ్చేసింది, కొంచెం దిగుతారా? ఎవరు చెప్తున్నారా? ఇప్పుడు మీరు ఎవరనేది ఎవరికంటే తెలుసు. రంగారెడ్డి ఎక్కడా? రంగారెడ్డి దిగుతాం, రెడీ. ఇప్పుడు మాట్లాడేందుకు? నేను మాత్రం వేసుకోకుండా లోపలికి వస్తే కృష్ణ వస్తాడు, క్వశ్చన్లు వేస్తాడు. కరెక్ట్ గా ఆన్సర్ చెప్పకపోతే బయటికి రానివ్వడు, రాడు. కాలు తీసి పట్టమ్మా. చూడు, నువ్వు టెన్ష పడకు. పదమ్మా. ఎక్కడ? అయ్యో, దెయ్యాలు తలుపు కొడుతున్నాయి. పద వెళ్దాం. ఆయన బయటకు వస్తేనే కదా మీరు ఆయన లోపలికి వెళ్ళేది. కృష్ణ బయటికి రారు. మీది కాదు, మాది కాదండి. నేను ఒక వకీలు స్థానంలో ఉండి సుప్రీం కోర్టునే చుట్టేసి వచ్చిన గర్వంతో ఒక్క విషయం చెప్తున్నాను. మీ కాంట్రాక్ట్ లో వచ్చిన కరెక్షన్ దీనికి మీరు ఒప్పుకుంటేనే నేను కృష్ణుని బయటికి పంపుతాం. ఆపండి మీ గోల. మమ్మల్ని వేలాడ తీసి హింసించి సంతకం పెట్టించుకున్నారు. మా కాంట్రాక్ట్ కూడా చదివేసి మీరు సంతకం పెట్టాలి. లేదన్నారనుకో, ఐ విల్ మీట్ ఇన్ ద కోర్ట్. ఆ భయం ఉంటే చాలు. కాంట్రాక్ట్ ని బాగా చదివి సంతక. మీ కాంట్రాక్ట్ లో ఉన్నట్టే ఐ లవ్ యూ చెప్పగానే వెళ్ళిపోతాం. టచింగ్ చెయ్యం, మాయా మంత్రాలు చెయ్యం. అన్ని దాటి మా కరెక్షన్ కూడా చూడండి. పాయింట్ నెంబర్ 5. దయ్యాలమైన మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేతను ఒకే సమయంలో కృష్ణ యొక్క శరీరంలో ఉండబోము. పాయింట్ నెంబర్ 6. దెయ్యాలమైన మేము 6 గంటల వరకు మాత్రమే, అంటే పొద్దున 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, అలెక్స్ లాగాను మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు రంగారెడ్డి లాగా మాత్రమే కృష్ణ యొక్క శరీరంలో ఉంటాం. అండ్ నోట్ ద పాయింట్, సండే హాలిడే. ఓకే? దయ్యాలమైన మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేతను సారా, ఈషా ఇరువురిలో ఎవరిని చూసినా మాకు కేటాయించబడ్డ సమయంలో తప్ప ఇంకొకరిలా మారబోము. దేవి లేకుండా ఏ అమ్మాయిని కూడా ఒంటరిగా కలవబోము. ముఖ్యంగా శరీరంలోని ఏ భాగంలో కూడా ముద్దు పెట్టించుకోము. బ్రదర్స్, ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే అది మీరు ఫాలో చేసుకోండి. ఫ్లయింగ్ హగ్, ఫ్లయింగ్ కిస్ ఎంజాయ్ చేయండి. దయ్యాలమైన మేము మాకు చెందిన అమ్మాయిల ద్వారా ఐ లవ్ యూ అని విన్న మరుక్షణం కృష్ణ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఎవరు నిర్బంధించినా కూడా ఉండబోము. ముఖ్యంగా ఆ అమ్మాయినే ఆపినా కూడా. ఏ బాబు, అలెక్స్, రంగారెడ్డి వీటన్నిటికీ మీరు ఒప్పుకుంటేనే మేము మా కృష్ణని బయటికి పంపడానికి ఒప్పుకుంటాం. ఏమంటారు మీరు? సంతకం పెట్టండి. ఇదిగా తీసుకో, పెట్టాం. సంతకం పెట్టండి. That was a good deal. హాయ్. ఎందుకు నా వెనకాల తిరుగుతున్నారు? ప్లీజ్ లీవ్ మీ అలోన్. Sara, try to understand. అయ్యో, తను ఆ అమ్మాయి కాదండి, అర్థం చేసుకోండి. వెళ్ళండి. అని కొంచెం అవును, ఇది ఆ పిల్ల కాదు తమ్ముడు, వేరే.
మీ తమ్ముడా? అవును, నా తమ్ముడు. అవును. మరి ఇవిడ? ఇది నా చెల్లి. అన్న 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 వెళ్ళిపోండి అన్న. అన్నా తమ్ముడు రా తమ్ముడు, ఆ పక్క వెళ్ళి What are you మాట్లాడుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం జరుగుతుంది? ఆగవయ్యా. ఏ బాబు అలెక్స్, నీ ప్రాబ్లం ఏంటి? ఆ పిల్ల నీకు ఐ లవ్ యూ చెప్పాలి, అంతే కదా? ఇన్నాళ్ళు నువ్వే పీకావు, ఏం లేదు కదా? ఇకపై మేము చూసుకుంటాం. Hey, I hate you. ఐ లవ్ యూ. అచ్చు మీలాగే ఒక అమ్మాయి పక్కన నిలబడితే అద్దమేమో అనుకుని భయపడతారు. మా అన్నయ్య ఆమెను ఇంకా లవ్ చేశాడు, కానీ ఆమె చనిపోయింది యాక్సిడెంట్లో. చనిపోయిందా? ఇప్పుడు మీరు నమ్ముతున్నారు కదా, కానీ ఆయన నమ్మట్లేదే. ఇంకా ఆ అమ్మాయి ప్రాణాలతోనే ఉందనుకుని మీ వెంట పడుతున్నాడు. నిజం. ఇంకా మాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేము చూసుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. పిలిచారా? ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆయనకి ఏమైందో తెలుసుకోవచ్చా? అది చెప్పాలనుకుంటేనే గుండె బరువు ఎక్కుతుందమ్మా. ఒక్కరోజు ఇవ్వండి, మేము చెప్తాం. చెప్పాలనుకుంటే చెప్పేసా. ఏదైనా ప్లాన్ చేసే కదా చెప్పాలి. ఇది ఓకేకా? బాగుంది. పేరేంటి? కృష్ణ కాదు, క్రిష్ క్రిష్ క్రిష్. ఆ అమ్మాయి చూడడానికి నాలాగా ఉంటుందా? అదేనమ్మా సమస్య. నాలాగే ఉంది. చూసారా? మీరే కన్ఫ్యూజ్ అయ్యారు. మా బ్రదర్, అయ్యో బాబా. క్రిష్ ఎలాంటి వారు? చాలా నెమ్మది. స్టైలిష్ హీరో. చాలా మంచోడు, కానీ కోపిష్టోడు. కొట్టేస్తాడు. నోటితో కాదు, చేతులతో మాట్లాడతాడు. అదే మా తమ్ముడు. వాళ్ళిద్దరూ ఎక్కడ కలిశారు? ఎవరికి తెలుసు? ఎక్కడ కలిసారా? లవ్ ఎక్కడ పుడుతుంది? నువ్వే అవుట్ ఆఫ్ ఫోకస్ చేసుకోమా. ఓపెనింగ్ బాగుందా? దాంట్లోనే ఓ చిన్న లిటిగేషన్. ఏమైంది? అబ్బా, క్రిష్ సాఫ్ట్ అని చెప్పారు, ఫైట్ లో కూడా చేస్తారా? కోపిస్తున్నారు, దెబ్బలు తింటున్నాడు. బయటికి వెళ్ళు. నువ్వు లోపలికి రా. అబ్బా. రివర్స్ లో చెప్పింది. వాళ్ళిద్దరూ లవ్ చెప్పేసుకున్నారా? అది చెప్పాలనుకున్నప్పుడే కదా ఒక సమస్య. అయ్యో